పులిహోర పులుసు పెడతానా 20 రోజుల పాటు ఉంటుంది. నచ్చితే మీరు చేసుకోండి. అద్దపావు నూనె పోసుకోవాలి. చెంచా జీలకర్ర, చెంచా ఆవాలు, 6 మిరపకాయలు వేసుకోవాలి. చెంచాల శనగపప్పు, పిరికడ పల్లీలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కళ్యామాకు వేసుకోవాలి. చెంచా పప్పు వేసుకోవాలి. అక్కముక్క దంచుకున్న ఎల్లిపాయల ముద్ద వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఎర్రగా అయినాక ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. చింతపండు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. అద్దపావు చింతపండు కడిగి నానబెట్టుకున్నా. మంచిగా ఇట్లా విసుకోవాలి. ఇవే నీళ్ళతోటి చిక్కగా విసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఎర్రగా వేగినాక చింతపులుసు పోసుకోవాలి. మసిలేటప్పుడు మిరియాల పొడి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. పులిహోర పులుసు దగ్గరకు ఉడికింది. ఇక దించుకోవాలి. చల్లారినాక ఒక డబ్బాలు ఎత్తి పెట్టుకోవాలి. 10 దాకా నీయద్దు. మంచిగా ఉంటుంది. ఇక పులిహోర పులుసు ఇట్లా వేసుకోండి. నా పులిహోర పులుసు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి.